చాలా మంది ఉన్నారు. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయినరని చెప్పిండ్రు. ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకి కుటుంబ సమస్యలు తీరినాయని చెప్పిండ్రు. కొంతమందికి మ్యారేజెస్ అండ్ ఇంకొంతమంది ఆరోగ్యంగా చాలా మంది చెప్పిండ్రు. మధ్యలో ఉన్న పంచాయతీలు కానీ వాళ్ళకి ఇంకేదైనా చాలా రోజుల నుంచి ఆ ల్యాండ్ ఒక లిటిగేషన్ ఉంటే అవి క్లియర్ అయినాయి అని. ఇంకొక ఆవిడ పాపం కోకాపేట నుంచి వస్తుందంట. నాకు మొన్న కలిసింది ఆవిడ. అంటే లేట్ నైట్ అయిపోయింది, ఆవిడ ఒక్కటే ఇక్కడ కూర్చుంటే నేను అడిగిన, అమ్మ వెళ్ళలేదా ఇంకా గుడి మూసేస్తారంటే ఆవిడ చెప్పింది, అమ్మ నేను ఈ గుడికి వచ్చిన తర్వాత మాకు పెళ్ళయి 35 సంవత్సరాలు అయిందమ్మా, మాకు సొంత ఇల్లు అంటూ లేదు. నేను ఒక అమావాస్యకి ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్ళిన తర్వాత మేమున్న ఇల్లే కొనుక్కునే శక్తి వచ్చిందమ్మా, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము, కోకాపేటలో కొనుక్కున్నామమ్మా. అక్కడి నుంచి అందుకే ఈ అమ్మని చూడడానికి ప్రతి శుక్రవారం పొద్దున వచ్చి రాత్రి ఆరతులు అయ్యేదాకా ఇక్కడ ఉండి వెళ్తుంది ఆవిడ. పొద్దున వస్తుంది, పొద్దున వచ్చి ఇక్కడ అన్నప్రసాదన కార్యక్రమం ఉంటుంది, అన్నప్రసాదన చేసి మళ్ళీ సాయంత్రం పూజలు అవన్నీ చూసుకొని ఆరతులు అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వెళ్ళేటప్పుడు 9 o'clock ఆవిడని పికప్ చేసుకొని వెళ్తాడు. లైక్ అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, నిత్యం వచ్చి చూసుకొని చేసుకొని వెళ్ళే వాళ్ళు. అండ్ ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఒక ప్రశాంతత ఉంటదని. ఐసీయూలో ఉన్నాడు, వాళ్ళు సడన్ గా వాళ్ళకు వాళ్ళ నాన్న ఐసీయూలో కిమ్స్ హాస్పిటల్ వీడికి వచ్చినారు, క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నారు. మీరు ఏం టెన్షన్ పడకండి, అమ్మవారు చూసుకుంటుంది, ఇక్కడ మేము పసుపు కుంకుమ వాళ్ళది ఉంటుంది, ఇక్కడ శివపార్వతులది, అది తీసుకొని వెళ్ళండి అమ్మ, బొట్టు పెట్టండి, ఆ అమ్మ అనే చూసుకుంటుంది, మిమ్మల్ని టెన్షన్ పడకండి అని చెప్పి పంపించినాం అంతే. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ బుట్ట తీసుకొని పెట్టిన తర్వాత 1 గంట తర్వాత ఆయన సెట్ అయిపోయిందంట మళ్ళీ. సో మేము అవన్నీ మేము చెప్తే ఏమవుతుంది అంటే ఇవన్నీ ఏదో వీళ్ళు మూఢనమ్మకాలు అందుకని మేము చెప్పాం. ఆల్రెడీ చెప్పారు అన్నారు కదా, ఆల్రెడీ అంటున్నారు వీడియో. శివరాత్రికి పాపం మొన్న ఆవిడ బోనం కూడా చేసి వెళ్ళింది. వాళ్ళ హస్బెండ్ కి చాలా మేజర్ యాక్సిడెంట్ అయ్యిందనంట. కానీ ఆ ఆంటీ నేను ఇక్కడికి వచ్చినందుకే తను సేవ్ అయ్యిండ్రు అనే ఒక నమ్మకంతో పాపం వాళ్ళ ఆంధ్ర వాళ్ళకి బోనం ఎట్లా చేయాలో తెలియదు అనమాట. ఆంటీ వచ్చి నన్ను అడిగి, అమ్మ నేను చేస్తానమ్మా అమ్మవారికి, అమ్మ దయ వల్లనే మా హస్బెండ్ బ్రతికి బయటికి వచ్చిండ్రు, నాకు అది నమ్మకం అని చెప్పి ఆవిడ వచ్చి కంపల్సరీ అన్ని తెలుసుకొని చేస్తారనమాట ఇక్కడ. సో అట్లా చాలా మంది ఉన్నారు, మీకు రియల్ టైంలో వస్తే వాళ్ళకి అనిపిస్తారనమాట.